నిజం తెలుసుకోవాలి అన్న ప్రయత్నంలోనే ఆ మాట అన్నాను తప్ప నిజంగా నా బిడ్డ కోసం నేను ఒకప్పుడు నా ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ భూమి మీదకి తీసుకురావాలని అనుకున్నాను. నీ దయ వల్ల నా బిడ్డకి ఏ ప్రమాదం లేకుండా ఉంది. క్షేమంగా కొద్ది రోజుల్లో ఈ భూమి మీదకి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నేను ఇలా మాట్లాడడానికి కారణం ఏదైనా నేను తప్పు చేసినట్టే. ఆ తప్పుకి శిక్ష ఏదైనా తల్లిగా నాకు విధించు, కానీ నా కడుపులో ఉన్న బిడ్డని మాత్రం శిక్షించొద్దు. భూమి, ఎందుకు భూమి ఉబికొస్తున్న కన్నీళ్ళని అణుచుకోవాలని చూస్తావు? ఇప్పటికే ఎన్నోసార్లు ఈ కుటుంబం కోసం అణుచుకున్నావు, కానీ మళ్ళీ కూడా నీకదే పరిస్థితి వచ్చిందని నేను సిగ్గుపడుతున్నాను. అయ్యో పర్లేదు మాధవ్, ఇందులో నీ తప్పేమీ లేదు. ఆ రోజు అబార్షన్ అని నా నోట్లో నుంచి రాకూడని మాట ఒకటి వచ్చింది కదా, దానికి ప్రాయశ్చిత్తంగా నేను దేవుణ్ణి వేడుకోవడానికి వచ్చాను. చూడు భూమి, నువ్వెట్టి పరిస్థితుల్లోనూ ఆ మాటను. నాకు తెలుసు నా చేత నిజం చెప్పించడానికే నువ్వు ఆ మాట అన్నావని, కానీ ఆ నిజాన్ని తెలుసుకోవడానికి నువ్వంత కష్టపడుతున్నా కూడా నేను నిజం చెప్పకపోతే బాగుండదని చెప్పి నేను నిజం చెప్పాను. ఇది నీ తప్పు నా తప్పు కాదు భూమి, ఆ విధి ఆడిన వింత నాటకం. పద భూమి. మాధవ్, ఏంటన్నయ్యా, ఏమైనా మాట్లాడాలా? మాట్లాడడం కాదురా, నేనే నీకు దండం పెట్టాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అవునరా, నిన్ను కొట్టి తిట్టి నిజం చెప్పించడానికి నువ్వు చిన్నపిల్లాడివి కాదు. అలాగని వాడికి వాడే నిర్ణయం తీసుకుంటాడులే అని వదిలేయడానికి నువ్వు చేసిన పని నాకు నచ్చడం లేదురా. ఇప్పుడేమైందన్నయ్య? ఆ పాప గురించి ఇప్పుడు మన ఇంట్లో రకరకాల అనుమానాలున్నాయి. వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి. అందుకే నీకు దండం పెట్టైనా నీ చేత సమాధానం తెలుసుకుందామనే వచ్చాను. సమాధానం ఏముంటుంది? ఆ పాప నా పాప అని చెప్పాను కదన్నయ్య. తనని భూమి కూడా యాక్సెప్ట్ చేసింది కదా. లేదురా, నిజంగా ఆ పాప నీదే అయితే భూమి యాక్సెప్ట్ చేయదు. భూమి నీ మీద పెట్టుకున్న నమ్మకం కుప్పకూలిపోయి తన గుండె ఆగిపోయేది. అలా జరగలేదు అంటే ఎక్కడో ఏదో పొరపాటుంది. పోనీ నువ్వు నిజం చెప్పు, నువ్వేదైనా సమస్యలో ఉన్నావా? ఉంటే చెప్పరా, నీకండగా మేమందరం ఉన్నాం కదా. ఆ సమస్య ఏం లేదు బావగారు. ఆ పాప ఈయన పాపే. చూడు భూమి, వీడు నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. వీడి వ్యక్తిత్వం, వీడి ఆలోచనలు అన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి నేను నమ్మడం లేదు. రేయ్, ఇప్పటికైనా నిజం చెప్పరా, ఆ పాపకి తండ్రి నువ్వే అయినా తల్లెవరు? ఇదే నిశ్శబ్దం నా తల బద్దలు చేస్తోంది. రే మాధవ్, ఇప్పటికైనా చెప్పరా. లేదు బావగారు, ఆయన చెప్పేది నిజం. సరే, నేను నిజం చెప్పించాలని ట్రై చేసినా మీరు చెప్పరు. దీనికి పర్యవసానం ఏది జరిగినా
ఈ విషయంలో ఇల్లు ఒకవేళ ముక్కలు అయిపోవాల్సి వచ్చినా